మీ టీమ్ అంటే ఇప్పుడు జనరల్లీ ఒక సినిమా అంటే మనం షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్తే గానీ మీరెంత కష్టపడతారని తెలీదు. జనరల్లీ మీ టీమ్ గానీ, ఎవరైనా గానీ చిన్న ఒక బొమ్మ చేయాలన్నా అది థర్మాకోల్‌తో చేసినా, దేనితో చేసినా గానీ చాలా డేస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటది. సో, మీ టీమ్ అంతా ఎలా పనిచేసింది సార్ దీనికి? టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారండి. నేను చెప్పాలంటే నాతో కంపేర్ చేస్తే టీమ్ చాలా హార్డ్ వర్క్ అనమాట. అవునవును. ఎందుకంటే దీనిలో టీమ్ హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటదంటే మీకు సీ మీద ఒక బోర్డ్ సెట్ చేసామండి. సీ మీద బోట్ సెట్. అంటే సీ మీద చేయాల్సిన వర్క్‌కి ఓకే. బోర్డ్ సెట్ వేసి మనం సెట్‌లో చేసాం. ఓకే. అంటే ఒక వాటర్ బాడీ క్రియేట్ చేసి వాటర్ ఫోర్స్ కొట్టాలి. అంటే ఒక పెద్ద స్టార్మ్ సీక్వెన్స్ ఉంటదనమాట. స్టార్మ్ సీక్వెన్స్‌ని క్రియేట్ చేయడం కోసం ఎంటైర్ టీమ్ అంతా కష్టపడిద్దండి. ప్రొడక్షన్ హౌస్ దానికి బాగా ఎక్స్పెన్సివ్ అండి అది. చేసింది. అవునవును. అలాగే సీ మీద కూడా వెళ్ళి చేసినప్పుడు చాలా రిస్క్ ఫేస్ చేశారు. సీ మీద కూడా మీకు చాలా మూమెంట్ ఉంటుందండి. అక్కడే వర్క్ చేయాలి, అక్కడే కెమెరా ఉంటుంది, అక్కడే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు సీలో బోట్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయి సినిమాలు. సీ మీద చేసాం. యాక్షన్ సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే అది అన్నీ సెట్ చేసి మనం చేసామండి. సో, యాక్చువల్లీ నేను ఆ బోట్ కూడా చూసాను. అది మీరు చేసిన బోటే కదా, రిప్రజెంటేషన్. యా. అండ్ మూవీ పరంగా చూసుకుంటే తండేల్ సినిమా లైక్ నాగ చైతన్య గారు, అల్లు అరవింద్ గారు అండ్ బన్నీవాస్ గారు, ఇట్స్ లైక్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ నాగ చైతన్య ఆల్సో. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాగ చైతన్య గారికి ఒక మంచి హిట్ రావాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా రావాలి అని. సో, తండేల్ సినిమా అనేది స్టార్ట్ అయిన ఎప్పుడైతే ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి చందుమొండేటి వర్క్ అంతా స్టార్ట్ అయిందని అప్పటి నుంచి ఒక మంచి పాజిటివ్ బజ్ ఉంది తండేల్ సినిమాకి. వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్ని డిఎస్పీ అయితే కుమ్మేశారు ఆల్రెడీ. చాలా న్యాచురల్గా ఉన్నాయి సాంగ్స్. సాయి పల్లవి గారికి డాన్స్ కానీ ఇవంతా చాలా కుదిరింది, అంతా సెట్ అయిపోయింది. సో, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మనం అది అమౌంట్ ఎంత అని చెప్పలేము, ఒక మంచి హై బడ్జెట్ స్కేల్లో చేస్తున్న ఫిలిం కదా. ఎలా ఉండేది సార్ వర్కింగ్? ఇప్పుడు నాగ చైతన్య గారు కానీ వీళ్ళంతా ఎలా వర్క్ చేశారు అసలు సినిమాకి పర్టికులర్గా? అదండి, ఈ సినిమాకి అంటే నాకు స్క్రిప్ట్ నచ్చి చేసి నేను ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయింది ఒక పార్ట్ అయితే. బట్ ఎక్కడైనా సరే మనకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ఉంటుంది చూడండి, అది మనతో ఇంకా ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. అలాగా డే వన్ నుంచి ఏంటంటే చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద హిట్ కొట్టే సినిమా, ఆడియన్స్ బాగా ఇష్టపడే సినిమా అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కనిపిస్తుంది అనమాట. చాలా గొప్పగా చూస్తున్నాడు ఆయన సినిమాని. తర్వాత ఇప్పుడు గీతా ఆర్ట్స్ అనగానే చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు, చాలా పెద్ద హిట్స్ చేశారు. ఇది వాళ్ళకు రెగ్యులర్ అని మనం అనుకుంటాం. కానీ నేను దీంట్లో అరవింద్ గారు కూడా స్పెషల్గా ఎవ్రీ మీటింగ్కు అందరినీ కూర్చోబెట్టి నేను ఇలా చూస్తున్నాను సినిమాని, ఇది ఏం చేస్తున్నారని అడగడం కానీ, తర్వాత బన్నీవాస్ గారు అంటే వాళ్ళు ప్రతి స్టెప్లో కూడా మనలో ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, దీన్ని ఏదో మనం ఒక సెట్ వేసి వదిలేసి వెళ్ళిపోకూడదు అని నేను ఈ మూవీకి ఎవ్రీ డే అండి లొకేషన్లో ఉన్నాను అనమాట. ఎవ్రీ ఫ్రేము దగ్గరుండి చూసుకునే విధంగా చేయడానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అండి, ఎఫర్ట్స్ కానీ. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే డబ్బు పెట్టడం అనేది అది ఎలాగో పెడతారు ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, కానీ డబ్బుతో పాటు ఎవ్రీడే ఏం జరుగుతుంది, ఎవ్రీ షెడ్యూల్కి ఒక మీటింగ్, బోర్డ్ సీక్వెన్స్ చేస్తున్నామంటే ఒక మీటింగ్. ఆ మీటింగ్లో బోర్డ్స్ అన్నీ పెట్టి ఇది ఇక్కడ ఎన్ని బోర్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత సాంగ్ వేస్తున్నామండి, శివుడి సాంగ్, నమ శివాయ సాంగ్ ఉంది, ఆ సాంగ్ సంబంధించి ఏం చేస్తున్నాం దానికి ఒక మీటింగు. అందరూ కూడా మళ్ళీ నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, అరవింద్ గారు, బన్నీవాస్ గారు, డిఓపి, ఎడిటరు అందరండి, అందరు గ్రూప్ మీటింగ్ అనమాట. ఈ మధ్య కాలంలో ఇంట్లో గ్రూప్ మీటింగ్తో ప్రతి ఎపిసోడ్కి, ప్రతి సీన్కి ఒక వర్క్షాప్, ప్రతి సీక్వెన్స్కి ఒక వర్క్షాప్ అండి. మెయిన్ నాగ చైతన్య గారు ఏంటంటే బయటికి కనిపించారు అనమాట. ఆయన ఇన్నర్గా చాలా ఉంటుంది అనమాట, తపన ఉంటుంది. ఆ తపన్ని ప్రతి ఇన్సిడెంట్లో నేను చూశానండి. ఓకే. అంటే ఈవెన్ మేము ఒక శాండ్ ఫైట్ చేసాం అనమాట. చాలా టెంపరేచర్ నార్మల్ ప్లేస్ కన్నా చాలా టెంపరేచర్ ఎక్కువ అనమాట. సీ ఉంటుంది చుట్టూ, మధ్యలో పెద్ద శాండ్ ఫైట్ ఉంటుందండి. ఆ శాండ్ ఫైట్లో మనం ఒక 2 minutes ఎండలో ఉండాలంటే కష్టం అండి. వెంటనే ఎక్కడో ఒక చెట్టు కూడా ఎక్కడ లేవు అనమాట. ఏదో ఒక కటర్ స్టాండ్ దగ్గరికి వెళ్ళడము, లేదంటే మానిటర్కి పెట్టిన ఒక టెంట్ ఉంటుంది, ఆ టెంట్లోకి వెళ్ళి కూర్చోవడము, ఇలా చేసేవాళ్ళం. కానీ ఆయన కంప్లీట్ గొడుగు లేకుండా ఉండేవాళ్ళండి. ఎందుకు అంటే మామూలుగా జనరల్గా ఏంటి మేకప్ చేసుకుంటే ట్యాన్ అయిపోవచ్చు అని ఉంటుంది. ఈ వాటర్ ఎపిసోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేకప్ వేస్తే కూడా అది ఒక షాట్కి రెండో షాట్కి మళ్ళీ ఆయన ఫేర్ కనిపించేవాళ్ళు, మేకప్ పోయేదనమాట. అందుకని ఆయన ఏంటంటే వాంటెడ్గా స్కిన్ ట్యాన్ అవ్వాలి అని కంటిన్యూ ఎండలో ఉండేవాళ్ళండి. ఆ ఎండలో ఉంటూ కూడా మళ్ళీ ఎటువంటి నీరసం ఉండడం ఇలాంటివి ఏమి కాదు. మనం ఒక 2 minutes అలా వెళ్తే ఒక 10 o'clock నీరసం వచ్చిందండి. ఆ వేడికి ఆ ఇదికి చాలా
ఎప్పుడు బ్రేక్ అవుద్దా, మళ్ళీ ఎప్పుడు ప్యాకప్ అవుద్దా అన్నట్టు అనమాట. కానీ ఆయన ఈవినింగ్ ప్యాకప్ అయ్యేంత వరకు కూడా చాలా ఎనర్జెటిక్గా, అంటే బయటికి కనపడుకోకుండా నా ఇంటర్నల్గా అది ఎంతో మీకు సినిమా కోసం ఏమైనా చేయాలి అనేది అలాంటి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. అట్లా వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర మన ఎక్కడ లూజ్ అవ్వకుండా ఆ, తక్కువ టైం ఉన్నా కూడా ఏదో చేసి వదిలేయాలని కాకుండా డీటెయిలింగ్ చేయాలి అనేది అలా ఒక టీం అండి. బాగా టీం వర్క్ కష్టం అనిపించలేదు ఎక్కడ కూడా. టీంలో ఒక ఒకరికొకరు మోటివేషన్ అనమాట, కనెక్షన్ అది. అదే అదే అండ్